నమస్కారం. వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. పిల్లలు అల్లరి పెడతారండి. కొందరు హింసాత్మకంగా అల్లరి పెడతారు, కానీ మరికొందరు పిల్లలు చాలా క్రూరంగా అల్లరి పెడతారు. వాళ్ళ ప్రవర్తనలో అసలు వాళ్ళు పిల్లలేనా అని మనకు డౌట్ వచ్చేలా ప్రవర్తిస్తారు. ఒక 11-year-old బాయ్ తను పిన్నితోటి తూనీగల్ని లేకపోతే పురుగుల్ని సీతాకోక చిలుకల్ని అట్లా పియర్స్ చేసేవాడనమాట. ఎందుకు ఇట్లా చేస్తున్నావు బాబు అంటే, ఎవరైనా సఫర్ అవుతుంటే చూడ్డానికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని అన్నాడు. దీన్నేనండి కాండక్ట్ డిజార్డర్ అని అంటారు. ఈ కాండక్ట్ డిజార్డర్ అంటే ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీన్ని నివారించడం ఎలా, ఈ అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు వాళ్ళు ఉన్నారు. డాబీ యూకేలో ఒక సీనియర్ సైకాట్రిస్ట్ డాక్టర్ ఎస్ సుధాకర్. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు ది షో. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లల్ని అల్లరి పెట్టడం మనం చూసాం. కొందరు ముద్దుగా ఉంటారు, కొందరు చాలా క్రూరంగా ఉంటారు. ఈ క్రూరంగా అల్లరి పెట్టే పిల్లల్ని మనం కాండక్ట్ డిజార్డర్ అని మనం యాజ్ ప్రొఫెషనల్స్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఈ కాండక్ట్ డిజార్డర్ అంటే ఏంటి? పిల్లలు అన్నాక రకరకాల ప్రవర్తనలు, ఒక్కొక్కసారి దుడుకుతనంగా ఉండటం, హింసాత్మకంగా ఉండటం, అల్లరిగా ఉండటం, వస్తువులను విరగొట్టడం, ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని అనుకోవచ్చు. కానీ కాండక్ట్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్లో ఈ రకమైన ప్రవర్తన చాలా కన్సిస్టెంట్గా చాలాసార్లుగా మనకి అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇంట్లో కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, స్నేహితులతో కానీ, స్కూల్లో కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తన కొంచెం అతిగానే ఉంటుందన్నమాట. కొంచెం ఆ ధోరణి ఎక్కువగా ఉండి వాళ్ళు వేరే వాళ్ళని హింసించటం, లేదా వస్తువుల్ని పగలకొట్టడం, లేదా జంతువుల్ని హింసించటం, అట్లాంటి వాటిల్ని ఆనందిస్తారనమాట. జంతువుల పట్ల, మనుషుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ అందులోంచి ఆనందం పొందడం అనేది కాండక్ట్ డిజార్డర్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిహేవియర్ అంటే ప్రవర్తన, కాండక్ట్ అంటే కూడా ప్రవర్తన. సో ఇవి రెండిటికి అంటే క్లియర్గా ఏమైనా డిఫరెన్సియేషన్ ఉందా అండి? అంటే కాండక్ట్ డిజార్డర్ కూడా ఒక రకమైన బిహేవియర్ డిజార్డరే. కాకపోతే బిహేవియర్ డిజార్డర్ని మనం చాలా రకాల చిన్న చిన్న విషయాలలో కూడా చూడొచ్చు. కాండక్ట్ డిజార్డర్ కొంచెం ఆ లైన్ దాటుతుందన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి వేరే వాళ్ళ గురించిన ఫీలింగ్ ఉండదు. తన ప్రవర్తన వల్ల వేరే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అన్న దానికి వాళ్ళకి విలువే ఉండదు, పైగా ఆనందిస్తారు కూడా. అదొకటి. ఇంకొకటి వస్తువుల్ని బాగా విరగొట్టడం, హింసించటం, దాని నుంచి ఆనందం పొందటం, ఈ రెండు చాలా ముఖ్యంగా ఉంటాయన్నమాట. అది ఎప్పుడో ఒక సందర్భంలో కాకుండా ఎల్లప్పుడూ సర్వసాధారణంగా ప్రవర్తిస్తారు. అది ముఖ్యమైన తేడా. పిల్లలు దేవుని ప్రతిరూపాలు అంటారు, కానీ ఈ పిల్లల ప్రవర్తన చూస్తుంటే ఏ దేవుడు సృష్టించాడా అని డౌట్ వచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ఇకపోతే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే, పిల్లలు క్రూరంగా ప్రవర్తిస్తారు అండ్ అందులోంచి వాళ్ళు ఆనందం పొందుతారు. ఇది చాలా మట్టుకు స్టాటిస్టికల్గా అబ్బాయిల్లోనే ఎక్కువ ఉంటుందని అంటారు. ఇది ఎందుకంటారు? ఇంచుమించు 4 నుంచి 10% వరకు పిల్లల్లో ఉంటుందండి కాండక్ట్ డిజార్డర్ అనేది. అందులో మగపిల్లల్లో ఎక్కువ ఉంటుంది. మరి ఆ మగపిల్లలకి ఆడపిల్లలకి ఎందుకు తేడా అన్నది తెలియదు, కానీ సర్వసాధారణంగా పిల్లలలో ఉండే మానసిక రకమైన రుగ్మతలు, మానసికమైన ప్రవర్తనలు ఎక్కువగా మగపిల్లల్లోనే ఉంటాయండి, ఆడపిల్లల్లో తక్కువ ఉంటాయి. మీకు ఇప్పుడు చాలామందికి తెలిసింది ADHD అని వింటుంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని. అది కూడా మగపిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది, ఆడపిల్లల్లో తక్కువ ఉంటుంది. కారణాలకి మనం వెళ్తే బ్రెయిన్ స్ట్రక్చర్లో తేడాలు ఉండటము, వాళ్ళ ప్రవర్తనలో ప్రకృతి పరంగా తేడాలు ఉండటము, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ట్రీట్ చేసే విధానము, స్కూల్లో ఉండే పరిస్థితులు, ఇవన్నీ కూడా దోహదపడతాయన్నమాట ఈ కాండక్ట్ డిజార్డర్ రావడానికి. ఏ ప్రాబ్లం అన్నా ఒంటరిగా రాదు, దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాండక్ట్ డిజార్డర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అసోసియేట్ అయి ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఈ కాండక్ట్ డిజార్డర్తో పాటు ఉన్నప్పుడు ఈ సిమ్టమ్స్ని మరింత ఎక్కువ చేసేలా ఉంటాయి. ఎందుకోనండి, స్టాటిస్టిక్స్ చూస్తే అబ్బాయిలకే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంది అని అంటారు. ఇక ఎందుకు అనేది అది చాలా పెద్ద క్వశ్చన్. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు అసోసియేటెడ్ సిమ్టమ్స్ అని అంటాం కదా, అసోసియేటెడ్ డిజార్డర్స్, కోమార్బిడ్ డిజార్డర్స్ అని అంటాం కదా, ఈ కాండక్ట్ డిజార్డర్తో ఎలాంటి ఇష్యూస్ అసోసియేట్ అయి ఉన్నాయి? కాండక్ట్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో తెలివితేటలు మరీ మనం మెంటల్ రిటార్డేషన్ అనేది తక్కువ లేకపోయినా కూడా కొంచెం ఐక్యూలో వాళ్ళు కొద్దిగా నార్మల్ కన్నా కొంచెం తక్కువ ఉన్నట్టు కూడా గమనించారు. ఇది కాకుండా ప్రత్యేకంగా కొంతమందికి డిస్లెక్సియాస్ అని చదవటంలోనో రాయటంలోనో
అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అసోసియేటెడ్గా ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు మీరు 10 ఏళ్ళు ఇంకా పై వయసు వాళ్ళని చూస్తూ ఉంటే డ్రగ్స్ యూస్ చేయటము, ఆల్కహాల్కి అలవాటు పడటము, స్మోకింగ్, ఇటువంటివన్నీ కూడా మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. ఏ పిల్లలైతే చిన్నప్పుడు అబ్యూస్కి అంటే ఒక రకమైన దుష్ప్రవర్తనకి గురి కాబడ్డారో వాళ్ళలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడం చూశారు. ఇంకా ప్రూఫ్ ఏమీ లేదు, కానీ ఒక రకంగా చెప్పేది ఏంటంటే చాలా చిన్నప్పుడే అబ్యూస్కి గురైన పిల్లల్లో ఆటోమేటిక్గా బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది, దానివల్ల కూడా ఇలా అవ్వచ్చు అని. అంటే టోటల్గా వైరింగ్ కూడా చేంజ్ అయిపోతుంది, వైరింగ్ కూడా చేంజ్ అయిపోవచ్చు అనేసి. ప్రస్తుతానికైతే అసోసియేటెడ్ అంతే ఈ కాండక్ట్ డిజార్డర్స్తో పాటు ఈ రకమైన జబ్బులు కూడా ఉన్నాయని గుర్తించడం జరిగింది. 3 మగపిల్లల్లో ఈ ప్రాబ్లం ఉంటే ఒక ఆడపిల్లకి ప్రాబ్లం ఉండొచ్చు అని అంటున్నారు. ఇకపోతే 4 to 10%, 4 నుండి 10% వరకు మనకి ఈ ప్రాబ్లం రెగ్యులర్ పాపులేషన్లో ఉంది అంటే 10 పిల్లలకి ఒక చైల్డ్కి డెఫినెట్గా ఈ ఇష్యూ ఉంటుంది అని అనొచ్చు కదండి. చాలా సర్వసాధారణం అండి. మనం గమనించుకోకపోతే ముందు తరాల వాళ్ళు చాలా అవస్థలు పడుతూ ఉంటారు. చాలా మట్టుకు ఇవి గమనించం కూడా, ఎందుకంటే మగపిల్లలు కదా కాస్త రఫ్ అండ్ టఫ్గా ఉంటారు, ఇది చేస్తే ఎలాగా అని వి ఎక్స్క్యూజ్ దర్ బిహేవియర్ అనమాట. ఈ బిహేవియర్ ఎక్స్క్యూజ్ చేసేటప్పటికి కాస్త వాళ్ళు టీనేజర్స్కి వచ్చిన తర్వాత వి నోటీస్, అంటే వాళ్ళు యాంటీ సోషల్ ట్రేట్స్, అంటే వాళ్ళకి ఒక విధంగా చూస్తే మనకి సొసైటీకి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని మనకి కాస్త లేట్గానే తెలుస్తుందేమో కదండి. మీరు అన్నది చాలా కరెక్ట్. అల్లరి చేయటం, హింసాత్మకంగా ఉండటం మగపిల్లల్లో సర్వసాధారణం అనుకుని చాలామంది అసలు పట్టించుకోరు. అదే ఆడపిల్లల్లో చేస్తే గబుక్కుని గమనిస్తారు. ఒకవేళ మనం చాలా చిన్నతనంలోనే గమనించి చేయగలిగితే వాళ్ళు ఇంకా మనకి చాలా ముందే పెద్దలు చెప్పారు కదండి, మొక్కాయ వంగనిది మానే వంగున అని. అలాగా చిన్నతనంలోనే వాళ్ళని సమస్యలు మనం గమనించుకోగలిగితే, గుర్తించగలిగితే మనం బహుశా ముందు వాళ్ళకి ఎక్కువ సమస్య లేకుండా, అలాగే వాళ్ళ వల్ల సంఘానికి ఎక్కువ సమస్య లేకుండా చూడగలుగుతామేమో. సో ఇలాంటి కాండక్ట్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలాంటి పరివర్తన చెందుతారు, వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏంటి? ఈ కాండక్ట్ డిజార్డర్ ఉన్న పిల్లల్లో కనీసం 30% మంది పెద్దగా అయ్యాక యాంటీ సోషల్ పర్సనాలిటీ లక్షణాలన్నీ కలిగి ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే సంఘంలో నేరాలు ఎక్కువ అవుతాయి. వాళ్ళకి ఆ నేరం చేశాము, ఒకవేళ నేరం చేసిన తర్వాత తప్పు చేశాము అన్న రిమోర్స్, పశ్చాత్తాపం అనేది ఉండదు. తర్వాత వేరే వాళ్ళ గురించిన బాధ కానీ, ఏదైనా పాడైపోయిందన్న పశ్చాత్తాపం కానీ లేకపోవడంతో వాళ్ళ ప్రవర్తనలో మార్పు కూడా ఉండదు. వాళ్ళకి శిక్ష పడినా పడకపోయినా అదే రకం ప్రవర్తనతో కంటిన్యూ అవుతారు. అలా కాకుండా పిల్లలుగా ఉన్నప్పుడే మనం ఈ ప్రవర్తనని గుర్తించగలిగితే అందులో కొంతమందినైనా మనం యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా మారకుండా ఆపగలుగుతామేమో. కాండక్ట్ డిజార్డర్స్ అనేది మనం అట్లా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత యాంటీ సోషల్ ట్రేట్స్ అని అన్నారు కదా. అవును. సో ఇలాంటి ఇష్యూస్లో పేరెంటింగ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? పేరెంట్స్ ఎక్కువ డిసిప్లిన్ చేయటం అనే కాదు, అసలు డిసిప్లిన్ చేయకపోవడం కూడా ప్రాబ్లమే. పిల్లలకి ఎఫెక్షన్ లేకుండా ఒక పద్ధతిలో మరీ చాలా స్ట్రిక్ట్గా పెంచినా వాళ్ళలో ఒక రకమైన రెబెలియన్ వచ్చేస్తుంది. అలాగే అసలు ఏ రకమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా పెంచినా కూడా ఇది సోషల్గా యాక్సెప్టబుల్ కాదు, దీనివల్ల వేరే వాళ్ళకి కష్టం అవుతుంది, దీనివల్ల ఈ పరిస్థితుల్లో ప్రాబ్లం అవుతుంది అని ఒక బౌండరీస్ అంటారు చూడండి, హద్దులు అన్నవి మన సాంఘికంగా జనరేషన్స్ టుగెదర్గా అలవాటు చేసుకున్నవి. ఈ హద్దులు అన్నవి చెప్పకుండా వాళ్ళని పెంచితే కూడా వాళ్ళకి తెలియదు. ఇంకా అంటే బౌండరీస్ లేకుండా, హద్దులు అన్నవి లేకుండా, బౌండరీస్ అన్నవి లేకుండా పెరుగుతారు. సో డిసిప్లిన్ ఎక్కువైనా తక్కువైనా కూడా ప్రాబ్లమే. సమతూకంలో బ్యాలెన్స్లో చేయగలగటం పేరెంట్స్. అయితే ఇలా చెప్పటం వల్ల పేరెంట్స్ని తప్పు పట్టడం కాదు, దానివల్ల వాళ్ళు గమనించుకొని పిల్లల్ని పెంచేటప్పుడు గమనించుకోగలిగితే బాగుంటుంది. అయితే పేరెంటింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం అండి. మీకు కూడా తెలుసు, ఇప్పుడు ఈ రకమైన కాండక్ట్ డిజార్డర్స్ కానీ, పెద్దగా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ మనం ఎక్కువగా చూసేది ఎటువంటి పిల్లల్లో అంటే చితికిపోయిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, లేదా ఫాస్టర్ హోమ్స్, కేర్ హోమ్స్లో పెరిగిన వాళ్ళు, అనాథలుగా ఉన్న పిల్లలు, వాళ్ళల్లో ఇది చాలా ఎక్కువ అండి. 50% వరకు వాళ్ళల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల ఏంటంటే పేరెంటింగ్ చాలా ముఖ్యం అని తెలుస్తుంటుంది మనకి. డాక్టర్ గారు, కాండక్ట్ డిజార్డర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, సో దీని ట్రీట్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి? బయలాజికల్గా మందులు ఇవ్వటం,
సైకలాజికల్గా వాళ్ళకి మనస్తత్వంలో ప్రవర్తనలో మార్పులు తీసుకురావటం, సోషల్గా అంటే సాంఘిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురావటం. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడైతే పిల్లలు చాలా అతిగా హింసాత్మకంగా ఉన్నారో, చాలా డిస్ట్రక్టివ్గా ఉన్నారో, అటువంటప్పుడు వాళ్ళకి కొన్ని మందుల ద్వారా ఆ కోపాన్ని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని తగ్గించడానికి వాడటం గురించి ప్రస్తావన ఉంది. ఇక సైకలాజికల్ థెరపీస్ అంటారా, ముందర ఎలాగంటే ఈ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు కదా అని వాళ్ళని వేరు చేయటం పెద్ద తప్పు. అలా వేరు చేయకుండా ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని మనం ఫస్ట్ డీటెయిల్డ్గా అసెస్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళకి సరైన సహాయం చేయగలుగుతాము. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, ఇంకా బిహేవియరల్ మోడిఫికేషన్ అని, ఇటువంటి వాటి వల్ల కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి మనం చేయవచ్చు. కాకపోతే తల్లిదండ్రుల ప్రవర్తన దగ్గర నుంచి వాళ్ళకి సాంఘికంగా వచ్చే పరిస్థితులు, ఇప్పుడు ఫాస్టర్ హోమ్స్లో పరిస్థితుల్ని బాగు చేయటము, తొందరగా పిల్లల్ని ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళని గుర్తుపట్టడము, సమస్యలున్న పిల్లల్ని ట్రీట్ చేసే తల్లిదండ్రులకి, తర్వాత వాళ్ళ స్కూళ్ళకి, వాళ్ళతో అసోసియేటెడ్ వాళ్ళకి, వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వటం వల్ల కూడా మనం సహాయం చేయగలుగుతాం అనమాట. ఇతరులు ఎలా ఆలోచిస్తున్నారు, ఇతరులు నా స్థానంలో ఉంటే ఎలా ఉండేది, నేను వాళ్ళ స్థానంలో ఉంటే ఎలా ఉండేది అనే థాట్ ప్రాసెస్ వీళ్ళకి లేదు. సో అందుకే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఒకలాంటి ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎంపతి అనేది ఎలా నేర్పించాలి? కాండక్ట్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో ఎంపతి లేకపోవడం అనేది ఎందుకు అంటే, వాళ్ళకి చిన్నతనంలోనో ఎప్పుడో వాళ్ళ ఫీలింగ్స్ని గుర్తింపు లేకపోవటం, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు బాధపడుతున్నారా, సంతోషపడుతున్నారా, ఏ రకమైన రికగ్నిషన్ లేకపోవటం, వాళ్ళలో వాళ్ళు అణగదొక్కేసుకోవటం, దానివల్ల వాళ్ళకి ఫీలింగ్స్ అన్నవే లేకుండా పోయి తర్వాత వేరే వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వం గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి లేకపోవటం అన్నది గమనించారు. అందువల్ల ఏంటంటే ఈ సమస్య ఉన్న పిల్లల్ని వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు తెలుసుకునేలాగా ఫస్ట్ చేయాలి. తల్లిదండ్రులు క్వాలిటీ టైమే కాకుండా క్వాంటిటీ ఆఫ్ టైం కూడా ఇవ్వాలండి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఫీలింగ్స్ అన్నవి ఏంటి అన్నది మళ్ళా తెలుస్తుంది. వాళ్ళలో అణగారిపోయిన ఫీలింగ్స్, మనస్తత్వం, ఇటువంటివన్నీ సంతోషం, బాధ, దుఃఖం, కోపం, ఇటువంటివన్నీ తెలుస్తాయి ఎప్పుడైతే భయాన్ని, కోపాన్ని వాళ్ళు గుర్తించగలిగారో. సాధారణంగా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పెద్దవాళ్ళు కానీ, కాండక్ట్ డిజార్డర్ ఉన్న పిల్లలు కానీ ముఖ్యంగా భయం అనే దాన్ని సప్రెస్ చేయటం వల్ల అది సంఘం మీదకి వ్యతిరేకంగా హింసలా బయటపడుతుంది. సో ముఖ్యంగా వాళ్ళ భయాన్ని, కోపాన్ని గుర్తించుకోగలిగితే అప్పుడు వేరే వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ బాధల్ని గుర్తించుకోగలుగుతారు. దీనికోసం పేరెంట్స్ వాళ్ళతో టైం ఇవ్వటమే కాకుండా కొంచెం వయసు వచ్చేసిన వాళ్ళు ఇంకా అటువంటి వాటికి పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అటువంటప్పుడు ఏం చేయాలంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు, మైండ్ఫుల్నెస్ థెరపీ అని, కంపాషనేట్ ఫోకస్డ్ మైండ్ థెరపీ అని. ఇవేంటంటే వాళ్ళ మనస్తత్వం గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళు తృప్తిగా ఉండగలిగే స్టేజ్కి తీసుకురావటం, తన గురించి తను సంతోషపడగలగటం, తన గురించి తను ఆనందపడగలగటం అన్న దానికి తీసుకురావటం మైండ్ఫుల్నెస్ థెరపీ అంటారు. ఈ రకమైన ట్రీట్మెంట్లు అది ఇవ్వటం వల్ల నెమ్మదిగా మార్పు వస్తుంది. ఒక్కసారే రాదు, చాలా ఓర్పు ఉండాలి. చాలా మటుకు పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇది ఫర్బిడెన్ అని ఇట్లా గుణపాఠాలు చెప్తూ ఉంటారు అనమాట. సో ఎప్పుడు ఒక నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. అండ్ మన కల్చర్లో ఎలాగా అంటే పిల్లల్ని మనం అప్రిషియేట్ చేసి వ్యాలిడేట్ చేస్తే కొవ్వులు వచ్చేస్తాయి వాళ్ళకి, ఇంకా వాళ్ళ ప్రవర్తనని మనం తట్టుకోలేము, అందుకే విమర్శిస్తూనే ఉంటారనమాట. సో ఈ బేసిక్ పారాడైమ్ ఆఫ్ పేరెంటింగ్ కూడా చేంజ్ అవ్వాలి. పిల్లల్ని మనం విమర్శించడమే కాకుండా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి, దాంతోపాటు వాలిడేషన్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేశారో ప్రతిసారి తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పటం, అలాగే ప్రతిసారి వాళ్ళు మంచి చేసిన ఎంత చిన్నదైనా కానివ్వండి, 3 ఏళ్ల పిల్లవాడు వాడి ప్లేట్ వాడు తీసుకుని సింక్లో పెట్టినా కూడా ఆ చిన్నదానికి కూడా గుర్తింపు ఉండాలి. అలాగే 10 ఏళ్ల పిల్లవాడికి ఆ చిన్నది అవసరం లేదు, క్లాస్లో ఒక మంచి మార్క్ వచ్చిందో లేకపోతే ఒక మంచి పని చేశాడో, అట్లా ప్రతి చిన్నదానికి కూడా ఎప్పుడైతే మంచి చేశారో ఆ మంచిని వాళ్ళకి గుర్తించి ప్రశంసించటం, ఎప్పుడైతే వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదో అది వెంటనే గుర్తించి అది మంచిది కాదు అని చెప్పటం చాలా ముఖ్యం అండి. కన్సిస్టెన్సీ అంటారు చూడండి, తల్లిదండ్రుల నుంచి వచ్చే కన్సిస్టెంట్ బిహేవియర్, కన్సిస్టెంట్గా వాళ్ళకి
ఫీడ్బ్యాక్ అంటారు, వాళ్ళకి చెప్పటం ఈ విషయం మంచిది ఈ విషయం మంచిది కాదు అనేది వాళ్ళ ప్రవర్తన ద్వారా మళ్ళీ తల్లిదండ్రుల ప్రవర్తన ద్వారా అలా చెప్పగలిగినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్కి వాళ్ళు బాగా దగ్గర అవుతారు. అటువంటప్పుడు ఈ ప్రాబ్లం రాదు, వచ్చినా తొందరగా కంట్రోల్ అవుతుందండి. చాలా మట్టుకు చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పే కథలు ఇప్పుడు చాలా పనికొస్తాయి. ఎందుకంటే అక్కడే మనం ఫ్యామిలీ వాల్యూస్ కానీ నైతిక విలువలు కానీ త్రూ స్టోరీస్, అంటే పేరెంట్స్ లెక్చర్స్ ఇవ్వడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో ఇది తప్పు ఇది ఒప్పు, ఇలా చేయకూడదు, దేవుడు ఇలా అంటాడు, అట్లా కాకుండాను ఒక స్టోరీ ద్వారా వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి నైతిక విలువలు నేర్పిస్తే, అంటే ఒక వాల్యూ సిస్టమ్తో వాళ్ళు పెరిగితే, ప్లస్ వాళ్ళ ఫీలింగ్స్కి వ్యాలిడేషన్ ఇస్తే, ఓకే ఇట్స్ ఓకే టు బి యాంగ్రీ, పర్వాలేదు, ఇప్పుడు కోపం వస్తుందా నీకు పర్వాలేదు, దాన్ని అణగదొక్కర్లేదు, ఏడుపు వస్తుందా పర్వాలేదు, తర్వాత మనం మాట్లాడుకుందాం ఎందుకు ఏడుపు వచ్చిందంటే, ఇప్పుడైతే ఆ ఫీలింగ్ని బయటికి తీ. సో ఇట్లాగా పేరెంటింగ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ సిమ్టమ్స్ కూడాను రాకుండా ఉంటాయి. అండ్ పేరెంట్స్ రోల్ మోడల్స్గా ఉండాలి. ఎంపతి అనేది పిల్లలు చూసి నేర్చుకుంటారు, అది ఇన్బోర్న్ ట్రేట్ కాదు, అది 10 సార్లు చెప్పినా కూడా ఒకసారి ప్రవర్తిస్తే పిల్లలు తొందరగా నేర్చుకుంటారు. సో తప్పకుండా ఎన్నిసార్లు చెప్పినా కూడా తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టి, తల్లిదండ్రులనే కాదు ఇక్కడ తల్లిదండ్రులకి ఈక్వలెంట్ లైక్ స్కూల్లో టీచర్లు ఉపాధ్యాయులు ఇంకా రోల్ మోడల్స్గా ఉండే వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మన సెలబ్రిటీస్ అంటున్నాం కదా పిల్లలందరూ, వాళ్ళందరిలో కూడా వాళ్ళ ప్రవర్తనలన్నీ కూడా పిల్లల మీద పడతాయి. సో అవన్నీ కూడా ఉపయోగపడతాయి. సంఘంలో కూడా మార్పు రావాలి, అలాగే వస్తుంది కూడా. ఆల్రెడీ చాలామంది ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు మనం చూస్తున్నాము ప్రతిదానికి విమర్శించకపోవటము, సపోర్ట్ చేయటం అట్లాంటివి చూస్తున్నాము. ఇంకొకటి మీరు అన్నది, మనకి చిన్నప్పుడు నానమ్మ కథలు లేకపోతే చందమామ కథలు వీటన్నిటిలో మోరల్స్ అనేది, నీతి కథలు అనేవి ఉండేవి. అనుకోకుండా సంఘం చాలా మారిపోయి ప్రతిదానికి ఉరుకులు పరుగులు కాంపిటీషన్ మొదలైపోయేటప్పటికీ మోరల్ సైన్స్ అనేది ఈరోజు స్కూల్ పిల్లలకి లేదు. దాంతో కూడా తెలియకుండా, అంటే చిన్నపిల్లలకి కథల ద్వారా చెప్పింది చాలా తొందరగా వెళ్ళిపోతుంది మైండ్లో. అందుకే కార్టూన్ ఫిలిమ్స్ కూడా పిల్లలకి బాగా పడతాయి పెద్దవాళ్ళకన్నా. అందువల్ల మోరల్స్, ఈ మోరల్ స్టోరీస్ ఏదో ఒక రకంగా వాళ్ళకి తెలియజెప్పేలాగా, స్కూల్ సిలబస్ని మనం మార్చలేం, మన చేతుల్లో లేదు. కానీ తల్లిదండ్రులుగా వాళ్ళు ఎప్పుడైనా పడుకునేటప్పుడు ఇలా కథలుగా చెప్పటం, అట్లా చెప్పటం వల్ల కూడా వాళ్ళకి ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఫీలింగ్స్ని ఎలా రికగ్నైజ్ చేయొచ్చు, మీరు అన్నట్టుగా కోపం వచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రదర్శించుకోవచ్చు, భయం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మటుకు నివారించవచ్చండి. సో ఇందులో కార్పొరల్ పనిష్మెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ స్టాప్ చేయాలంటే, పిల్లల్ని కొట్టకుండా ఎలా పెంచుతామో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. సో పిల్లల్ని డెఫినెట్గా కొట్టకుండా పెంచగలము అనేది మనకి ఈ గుణపాఠం కూడా మనం నేర్పించాలేమో అనిపిస్తుంది. అది చాలా మందికి అపోహ అండి, కొట్టకుండా ఎలా పెంచగలుగుతాం పిల్లల్ని అని. సాధారణంగా కొట్టినందువల్ల పిల్లలు ఇంకా మొండిగా అయిపోతారు. అదే వాళ్ళతో ప్రేమగా ఉండి ఎప్పుడైనా కోపం అన్నది మనకు వచ్చేస్తే వాళ్ళకి చాలా భయం వేస్తుంది. అది పిల్లలతో ఇంటరాక్షన్లో తల్లిదండ్రులు నెమ్మదిగా అది డెవలప్ చేసుకోవాలి. మన చిన్నప్పుడు అయితే తల్లిదండ్రులు కొట్టడం వరకే ఉండేది, ఇప్పుడు టీచర్లు కొట్టడం కూడా ఎక్కువైపోయింది. అది కూడా టీనేజ్కి వచ్చిన పిల్లల్ని కూడా కొడుతున్నారని విన్నాను, పర్టికులర్గా ఈ ఎంట్రన్స్లకు ప్రిపేర్ అయ్యే వాళ్ళని అట్లాగా. సో అది ఒక రకంగా తెలియకుండా సంఘంలో అలా పెరిగిపోయింది. కార్పొరల్ పనిష్మెంట్ అనేది చాలా వ్యతిరేకం అవుతుందండి పిల్లల మనస్తత్వం మీద. ఒక రకంగా వాళ్ళని శిక్షించినట్టుగా ఊహించుకొని వాళ్ళకి దానికి తిరుగుబాటులాగా తయారవుతుంది. చాలామంది పిల్లలు వీడియో గేమ్స్ మీద, ఫోన్ల మీద, వాటి మీదనే ఎక్కువగా టైము గడిపేస్తున్నారు, కాలక్షేపం చేసేస్తున్నారు. వాటన్నిటిలో కూడా చాలా వైలెంట్ గేమ్స్ ఉంటున్నాయి. సో అవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి. కార్పొరల్ పనిష్మెంట్ లేకుండా, కొట్టడం అది లేకుండా, తోలనాడకుండా వాళ్ళకి గౌరవం పెరిగేలాగా అలా అలవాటు చేస్తే వాళ్ళు వేరే వాళ్ళని కూడా గౌరవించడం నేర్చుకోగలుగుతారు. పిల్లలకి ఎంపతి నేర్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేర్పించే వాళ్ళు లేకపోతే ఆ ఎంపతిని మనం కూడా నేర్చుకోవచ్చు. బుక్స్ ద్వారా, ఎన్నో సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్ ద్వారా మనం డెఫినెట్గా నేర్చుకోవచ్చు. పేరెంట్స్కి కానివ్వండి, స్కూల్స్కి కానివ్వండి, సంఘానికి కానివ్వండి, ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? పిల్లల్లో కన్సిస్టెంట్గా హింసాత్మకమైన ప్రవర్తన ఉంటే అది ఏం పర్వాలేదు అని మాత్రం అనుకోకుండా తప్పకుండా గుర్తించటం. దాని తర్వాత ఏంటంటే దాన్ని నివారించడం ఎలాగా అంటే, తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకి వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళు తెలుసుకునేలాగా చూడటం, వాళ్ళు మంచి చేసినప్పుడు ప్రశంసించటం, చెడు చేసినప్పుడు ఇది కాదు వేరే రకంగా చేయాలని చెప్పటం, వాళ్ళకి సంతోషాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని ఎలా ప్రదర్శించుకోవాలో అలవాటు చేయటం, సాంఘిక పరంగా హద్దులు ఎలా ఉన్నాయి, ఆ హద్దుల్లోనే మనం సంతోషంగా ఎలా ఉండొచ్చు అని నేర్పించడం, అది మన ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఇవ్వటం,
వీలైనంతలో నీతి కథలు చెప్పటం ఇవన్నీ చేయటం చాలా ముఖ్యమండి. అలాగే ఉపాధ్యాయులు కూడా, ఎందుకంటే పిల్లలు ఈ మధ్యన తల్లిదండ్రుల కన్నా ఎక్కువ టైం స్కూల్లోనే లేదా కాలేజీలోనే గడుపుతున్నారు. సో ఉపాధ్యాయులకి ఇది చాలా మంచి అవకాశం అండి. పిల్లల్లో చదువులు మాత్రమే కాకుండా వాళ్ళు అకాడమిక్గా పైకి వెళ్ళిపోతున్నారు, ఎంట్రన్స్లో మార్కులు తెచ్చుకుంటున్నారు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారు అన్నదే కాకుండా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ పక్క స్నేహితులతో ఎలా ఉంటున్నారు, స్నేహితుల ఫీలింగ్స్ని పట్టించుకుంటున్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా గమనించుకొని వాళ్ళు సాంఘికంగా కూడా మంచి పౌరులుగా అయ్యేలాగా ఉపాధ్యాయులు కూడా గుర్తించవచ్చండి. 24 గంటలు టీవీల ద్వారానో ఇప్పుడు ఫోన్ల ద్వారానో మనం ఎక్కువ మీడియా మీదనే ఆధారపడి ఉన్నాం. సో అడ్వర్టైజ్మెంట్ల దగ్గర నుంచి, సినిమాల దగ్గర నుంచి, గేమ్స్ దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ కూడా పిల్లల మీద చెడు ప్రభావం కాకుండా మనం జాగ్రత్తగా చూడగలిగితే బాగుంటుందండి. మా ప్రోగ్రామ్కి విచ్చేసి ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. కాండక్ట్ డిజార్డర్ని లైట్గా తీసుకోకండి. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతోంది. సంఖ్య పెరగడమే కాకుండాను మన పిల్లల్లో ఇలాంటి ట్రేట్స్ ఉంటే అది మనం గర్వపడే విషయం కాదు, వెంటనే కరెక్ట్ చేయాల్సిన విషయం. వెంటనే హెల్ప్ తీసుకోండి, దీన్ని నివారించుకోండి, మన పిల్లల్ని మంచి పౌరులుగా పెంచండి.